ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్. అదే కేటీఆర్ పైన ఛార్జ్ షీట్ కు గవర్నర్ అనుమతిస్తూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఆ నిర్ణయాన్ని ఎట్లా చూస్తారు? గతంలో కూడా నేను స్పష్టంగా చెప్పాను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తులు ఎవరు కూడా తప్పించుకునే అవకాశం ఉండదు. కేటీఆర్ విషయంలో స్పష్టంగా వారు చేసిన తప్పు బహిర్గతమైంది. డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బుల్ని ఒక ప్రైవేటు వ్యక్తుల ఖజానాకి పంపించడం జరిగింది. ఇది చట్టరీత్యా నేరం చేస్తున్నాడు కాబట్టి వారికి శిక్ష తప్పదనే మాట గతంలో చెప్పాం. ఇదివరకు అది గవర్నర్ పరిధిలో ఆగి ఉండింది. ఇవాళ గవర్నర్ గారు దానికి పర్మిషన్ ఇచ్చినారు కాబట్టి చట్టరీత్యా తీసుకోవాల్సిన చర్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. గతంలో కేసీఆర్ మీద కూడా మేము కమిషన్ లేచాం. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న ప్రభుత్వం కాబట్టి మేము అధికారం రాగానే ఎవరిని పెడతారని అరెస్ట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం నిజంగా వారు చేసిన నేరం ఎంతవరకు ఉంది అనేటువంటి విషయంలో చాలా కమిషన్ లేచాం. అది ఎలక్ట్రిసిటీ విషయంలో కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా కాళేశ్వరం విషయంలో కూడా మేడిగడ్డ విషయంలో కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అసెంబ్లీలో బిల్ పాస్ చేసి సిబిఐకి ఇవ్వడం జరిగింది. గతంలో కిషన్ రెడ్డి గారు నాకు అప్పచెప్తే 45 గంటలు చర్యలు తీసుకుంటారు మాట చెప్పినారు. కానీ ఇవాళ 3 మాసాలైనా కేసీఆర్ గారి కేసు సిబిఐకి పంపినా కేంద్ర ప్రభుత్వం ఉలుకు పలుకు లేదు. దీని ద్వారా అర్థమైందంటే కిషన్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి మంచి మైత్రి ఉంది, బంధం ఉంది. గత ఎన్నికల్లో వారికి సహకారం చేశారు. అదే మాదిరిగా మన జూబ్లీస్ ఎన్నికల్లో బలహీనమైన అభ్యర్థిని పెట్టి కేసీఆర్కి సహకారం చేసే ప్రయత్నం కిషన్ రెడ్డి గారు చేసినారు. సో ఇవన్నీ ధర్మిలా వారు లోపాయికార ఒప్పందంలో కాబట్టి జరగాల్సిన కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడ్డుపడతా ఉన్నారు. ఏది ఏమైనా కేటీఆర్ విషయంలో గవర్నరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి చట్టం పరిధిలో చట్టం లోబడి ఏ చర్య తీసుకోవాలో ఆ చర్యలు ఉంటాయి. బండి సంజయ్ గారు మాట్లాడే ముందు అవగతం చేసుకోవాలా. నీ పక్కన కేంద్ర కేబినెట్ మంత్రికి కేసీఆర్కి ఉన్నటువంటి దోస్తాన్ని ఫస్ట్ తెలుసుకుంటే నువ్వు చాలా మంచిది. ఏదేమున్నా కక్ష సాధింపు చర్య అనేది ఉంటే మేము ప్రభుత్వంలో వచ్చిన మొదట్లోనే అరెస్ట్ చేసేది కదా కేసీఆర్నో మన హరీష్ రావునో లేక కేటీఆర్నో. పద్ధతి ప్రకారం ప్రొసీజర్ ప్రకారం తెలంగాణలో 2023 ఎన్నికల్లో ప్రజలు మాకు ఎందుకు అధికారం ఇచ్చినారు? 10 ఏళ్ళుగా యథేచ్ఛగా ప్రజాధనం దోపిడైంది కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అని నమ్మకంతో ఇచ్చినారు. అదే నమ్మకంతో మేము రాగానే అన్నింటి మీద కమిషన్ లేచినాం. కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది, సిబిఐకి అప్పచెప్పినాం. ఇలా కిషన్ రెడ్డి గారు జవాబు చెప్పాలి ఎందుకు దాంట్లో ముందుకు పోవట్లేదో. ఇవాళ రేవంత్ పాలన కేటీఆర్ పాలన మాట్లాడే ముందు బండి సంజయ్ గారు తెలుసుకోవాల్సింది, మీ క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారికి కేసీఆర్కి ఉన్నట్టు బంధం, మైత్రి, ఫ్రెండ్షిప్ ఏందో ఫస్ట్ తెలుసుకోవాలి నువ్వు. ఇవాళ వారు మైత్రిలో ఉండి ఒకరికొకరు సహాయం చేసుకుంటున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజలు ఆనుకున్నటువంటి రీతి మేరకు చర్యలు తీసుకునే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏదున్నా చట్టం లోపల ఏ రకంగా పోవాలో ఆ రకంగా పోతారు. దీంట్లో వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు ఇంకోరు ప్రాబ్లం కాదు. వారికి అలాంటి ముఖ్యమంత్రి గారికి ఎవరి మీద కక్ష సాధించిన ఆలోచన అంతకన్నా లేదు. చట్టం పరిధిలో చట్టం ఏ పని చేయాలో ఆ పని చేస్తారు. విచారణకు 2 ఏళ్ళు సమయం పట్టింది. కాళేశ్వరంలో విచారణ పూర్తయి రిపోర్ట్ వచ్చిన తర్వాత అసెంబ్లీలో దాన్ని టేబుల్ చేసి సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. ఇలా సిబిఐ ఎందుకు యాక్ట్ చేయట్లేదో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ముఖ్యంగా బండి సంజయ్ చెప్పాలా. కిషన్ రెడ్డితో మాట్లాడుకుని ఎందుకు ముందుకు పోవట్లేదు ఆయన వాళ్ళిద్దరు సమాలోచన చేసుకోవాలి. సిబిఐకి అప్పచెప్పిన కేసు ముందుకెందుకు పోవట్లేదు? ఇలా రాష్ట్రం పరిధిలో కేసు చట్టరీత్యా ఏం జరగాలో జరుగుతుంది. డెఫినెట్గా రిపోర్ట్ రావాలి ఇంకా. థ్యాంక్ యూ.